సీఎంపై సభా హక్కుల నోటీస్. రాయలసీమ లిఫ్టు కృష్ణ జలాలపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు. అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి. బీఆర్ఎస్ అపెక్స్ మినిట్స్ రికార్డుల వక్రీకరణపై ఎమ్మెల్యేల ప్రివిలేజ్ మోషన్. ఇదైతే మొన్న హరీష్ రావు గారు చెడు కూడా ఆడుకున్నాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తెల్లవారి ఇదే హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మేధావులను పిలిచి కొంతమంది రిపోర్టర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రేవంత్ రెడ్డి ఎక్కడి నుండి ఎక్కడికి మాట్లాడిండు, ఏమని మాట్లాడిండు, ఎక్కడి నుండి జంపు కొట్టి ప్రజలను మభ్యపెడుతున్నాడు అనేది మినిట్ టు మినిట్ ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నాడు. ఇంకేమన్నాడు తెలుసా మొన్న రేవంత్ రెడ్డి గారు, తాను లేఖ రాస్తేనే రాయలసీమ ఇరిగేషన్ సంబంధించిన లిఫ్ట్ పనులు చంద్రబాబు నాయుడు గారు చేయనని వదిలేసిండు అని ఒక పెద్ద అబద్ధం ఆడిండు. రేవంత్ రెడ్డి గారు ఆ విషయం చెప్పిన తెల్లవారే చంద్రబాబు నాయుడు గారు అది అంతకుముందే కేంద్రం ఆ ఇరిగేషన్ పనులను నిలిపివేయాలని ఆర్డర్ ఇచ్చింది, దీంట్లో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏమీ లేదు అని అక్కడ చంద్రబాబు నాయుడు గారు కాస్త హ్యాండ్ ఇచ్చి ఉన్న పరువును తీసేసింది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, సీఎంకు సభా హక్కుల నోటీసులు ఇవ్వాలి, ఎందుకంటే అసెంబ్లీని కూడా ఏకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి ఇట్లా నిండు సభలో అబద్ధాలు ఆడుకుంటా అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయాలని చూసి ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసినావు కాబట్టి ఆయనకు నోటీసులు ఇవ్వాలని సభాపతి గారిని ఈ బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. కానీ ఆయన ఏడిస్తాడు, రేవంత్ రెడ్డి గారిని తిడితే నేను మైక్ ఇయ్యను, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తా నేను మైక్ ఇయ్యను, రేవంత్ రెడ్డి గారిని పొగిడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా సభలా, ముందుకు రారి మీకు మైక్ ఇస్తాం, మీరు ఎంతసేపు అయినా భజన చేయొచ్చు అన్నట్టు స్పీకర్ గారు అన్నారు.